సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన పురాణాల్లోని అత్యంత ఆకర్షణీయమైన అద్భుతమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదే లక్ష్మీదేవి ఆవిర్భావం మరియు సముద్రమథనం. అసలు ఒక చిన్న సంఘటన మొత్తం విశ్వస్వరూపాన్నే ఎలా మార్చేసిందో మనం ఈ మూలకథ ద్వారా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క దేవుని అహంకారం మొత్తం విశ్వాన్ని కటిక పేదరికంలోకి నెట్టేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఈ కథలోని అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది. ఇదేదో సాధారణమైన కథ కాదు. ఆధారాల ప్రకారం ఆకస్మికంగా మొత్తం సృష్టి తన శక్తిని, సంపదనే కోల్పోయిన ఆ చీకటి సమయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇంత పెద్ద విపత్తుకు కారణం ఏమై ఉంటుంది? సరే, ఇది ఎలా మొదలైందో చూద్దాం. మొదటి విభాగం ఒక వినాశకరమైన దైవిక శాపం మరియు ఇంద్రుని పతనం. ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. దూర్వాస మహాముని ఆగ్రహానికి ఇంద్రుని అహంకారం ఎలా కారణమైందో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దేవతలకు రాజైన ఇంద్రుడు తనకెంతో పవిత్రంగా లభించిన ఒక దైవికమైన పూలమాలను అహంకారంతో అగౌరవపరిచాడు. ఆ చిన్న పని దూర్వాస మహామునికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. దాని ఫలితమే ఎవరు ఊహించనే ఆ భయంకరమైన శాపం. ఇది నిజంగా ఆ శాపం యొక్క తీవ్రతను అద్భుతంగా కళ్ళకడుతోంది. ఒక్కసారి ఈ వ్యత్యాసాన్ని గమనించండి. శాపానికి ముందు 3 లోకాలు ఎంత సంపన్నంగా, ఎంత సురక్షితంగా ఉండేవో కదా. కాని శాపం తరువాత మొత్తం సీన్ మారిపోయింది. ఆ ఒక్క శాపంతో దేవతలు తమ శక్తిని పూర్తిగా కోల్పోయారు. ప్రపంచమంతా ఒక్కసారిగా కటిక పేదరికంలో కూరుకుపోయింది. ఆ వైరుధ్యం ఎంత భయంకరమైనదో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇంతటి చీకటి సమయం నుండి బయటపడాలంటే ఏదో చిన్న ప్రయత్నం సరిపోదు కదా. ఒక బృహత్తరమైన పరిష్కారం కావాలి. అదే మన రెండవ విభాగం, విశ్వ సముద్రాన్ని మధించడం. ఇదొక ఇతిహాస పోరాటం. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న, పూర్తిగా బలహీనపడిపోయిన దేవతలు కోల్పోయిన తమ సంపదను అసలు తిరిగి ఎలా పొందగలరు? వారి దగ్గర ఏమాత్రం శక్తి లేదు, వనరులు అసలే లేవు. మరి ఈ నిస్సహాయ పరిస్థితి నుండి వాళ్లు ఎలా బయటపడతారు? ఇది ఒక అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన నిర్ణయానికి దారితీసింది. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, సముద్రమథనం కోసం ఏర్పడిన ఆ అసాధారణ కూటమి కోల్పోయిన సంపదను తిరిగి తీసుకురావడానికి ఎప్పుడూ బద్ధశత్రువులుగా ఉండే దేవతలు, రాక్షసులు ఒకే తాటిపైకి వచ్చారు. వాళ్లంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి విశ్వసముద్రాన్ని మధించడం ప్రారంభించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం శత్రువులిలా ఏకం కావడం బహుశా ఈ కథలోకెల్లా అత్యంత ఆసక్తికరమైన అంశం ఇదేనేమో. ఈ మథన ప్రక్రియ ఎంత భారీగా జరిగిందో ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. దశలవారీగా చూస్తే ముందుగా వారంతా పాలకడలి, అదేనండి క్షీరసాగరం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాతేం చేశారో తెలుసా? మథనించడానికి కవ్వంగా ఏకంగా మందర పర్వతాన్ని ఎంచుకున్నారు. ఇక పర్వతాన్ని అటూ ఇటూ తిప్పడానికి తాడు కావాలి కదా. దానికోసం మహాసర్పమైన వాసుకిని ఉపయోగించారు. ఒక పర్వతం, ఒక మహాసర్పం. వావ్! ఇది నిజంగా విశ్వస్థాయిలో జరిగిన ఒక ఊహించని మహాప్రయత్నం. ఇంతటి సుదీర్ఘమైన, భయంకరమైన మథనం తర్వాత మనం 3వ విభాగానికి చేరుకున్నాం. అదే తేజోవంతమైన ఆవిర్భావం. ఈ మథనం యొక్క పరాకాష్ఠ ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన విషయమేమిటంటే, మూలాలలో ఉన్న ఈ అద్భుతమైన వర్ణన సముద్ర తరంగాల నుండి తామర పువ్వుపై ఆశీనురాలై తేజోవంతంగా మరియు స్వచ్ఛంగా ఉద్భవించారు. తరచుగా సముద్రపుత్రికగా వర్ణించబడతారు. అబ్బా, ఈ వాక్యం వింటుంటేనే ఆ లక్ష్మీదేవి ఆవిర్భావ దృశ్యం మన కళ్ల ముందు ఎంత స్వచ్ఛంగా, ఎంత తేజోవంతంగా సాక్షాత్కరిస్తుందో కదా. అసలు ఆమె గుర్తింపు ఏమిటన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆమె కేవలం సముద్రం నుండి ఉద్భవించిన ఒక దేవత మాత్రమే కాదు. ఆమె సంపద, శ్రేయస్సు మరియు అందానికి ప్రతిరూపం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆమె సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క దైవిక శక్తి. అంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ప్రాణదాత, ఆ శక్తి స్వరూపిణి ఆమెనే అనమాట. ఇక ఇప్పుడు మనం మన విశ్లేషణలో చివరి అంకానికి చేరుకున్నాం. అదే విశ్వసంపదను పునరుద్ధరించడం మరియు సమృద్ధి తిరిగి రావడం. సముద్రం నుండి ఉద్భవించిన వెంటనే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు.
ఆ పవిత్రమైన కలయికతోనే అసలు అద్భుతం జరిగింది. ఆమె తన ఆశీస్సులతో మొత్తం విశ్వాన్ని మళ్లీ అపారమైన సమృద్ధితో నింపేశారు. దూర్వాస మహాముని శాపం వల్ల కటిక పేదరికంలో మగ్గిపోయిన ఆ 3 లోకాలు ఇప్పుడు తిరిగి తమ పూర్వ వైభవాన్ని, అనంతమైన సంపదను సొంతం చేసుకున్నాయి. అంతా మళ్లీ సవ్యంగా మారిపోయింది. ముగించే ముందు ఈ పురాణగాథ మనకు మిగిల్చే ఒక బలమైన ఆలోచనను మీ ముందుంచుతాను. కేవలం ఒక్క క్షణం అహంకారం మొత్తం విశ్వాన్నే పేదరికంలోకి ఎలా నెట్టేస్తుందో చూశాంగదా. సరిగ్గా అదే సమయంలో ఒక బృహత్తరమైన సామూహిక ప్రయత్నం, అంటే అందరూ కలిసికట్టుగా చేసే శ్రమ శాశ్వత శ్రేయస్సుకి ఎలా జన్మనిస్తుందో కూడా చూశాం. ఇది కేవలం ఒక కథ కాదు, అహంకారానికి మరియు సమిష్టి కృషికి మధ్యున్న వ్యత్యాసాన్ని చూపే ఒక అద్దం. సరే, ఈనాటి మన విశ్లేషణని ఇక్కడితో ముగిద్దాం. ఈ కథ మీలో ఎన్నో కొత్త ఆలోచనలు రేకెత్తించానని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.